శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనదనయ్యి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, మొట్టమొదటిగా ఆది తల్లిదండ్రులు హవ్వ ఆదాములు ఆ ఏదెను వనములో ఉండగా సాతానుడు అక్కడికి వెళ్ళాడు. సాతానుడు అక్కడికి వెళ్ళి హవ్వతో చెప్తూ ఉన్నాడు, ఈ పండు చూడు, ఈ పండు చాలా రమ్యమైనటువంటిది అని. గమనించండి, అప్పటి వరకు ప్రతిరోజు ఆ పండును వారు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆ పండు వారికి రమ్యమైనదిగా కనబడలేదు. కానీ దాని జోలికి వెళ్ళవద్దు, దాన్ని తినవద్దు అని దేవుడు వారికి చెప్పాడు. కాబట్టి అయినా సాతానుడు ప్రత్యేకంగా హవ్వ దగ్గరికి వెళ్తూ దాన్ని చూపిస్తూ ఆ పండు వైపు వారి యొక్క దృష్టిని మళ్ళినట్లుగా, ఆ పండు వైపు వారిని ఆకర్షించేటట్లుగా సాతానుడు వాళ్ళని వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ పండు వారి యొక్క కన్నులకు చాలా గొప్పదిగా రమ్యమైనటువంటిదిగా కనిపించింది. నిజమే, సాతానుడు నీకు లోకమును చూపించేటప్పుడు లోకం నీకు అందమైనదిగా కనబడుతుంది. అంతెందుకు, పాపము నీకు రమ్యమైనదిగా కనబడుతుంది కూడా. చెడు వ్యసనాలు నీకు ఇష్టమైనటువంటిగా ఉంటాయి. కానీ ప్రియ సహోదర సహోదరులారా, అందులో ప్రమాదం ఉందని మాత్రం గ్రహించు. ఎంతోమంది గ్రహించకుండానే అందులో దూకేస్తున్నారు, పడిపోతున్నారు, వారి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. నువ్వు గుర్తుపెట్టుకో, సాతానుడు చూపిస్తున్నాడు అని హవ్వ దేవునితో సహవాసం చేస్తున్నప్పటికీ కూడా సాతానుడు హవ్వను ఆ పండును చూపించి వారి కన్నులకు రమ్యమైనటువంటిదిగా కనిపించేలా చేసి హవ్వ గారిని వాడుకున్నట్లుగా మనం వేదవాక్యంలో చదువుకున్నాం. ఈరోజు నీ కన్నులకు కనిపించిన ప్రతి ఒక్కటి రమ్యమైనదిగా కనబడవచ్చు, కానీ మంచిదిగా అనుకోవద్దు. సాతానుడు కూడా కొన్నిసార్లు నీకు మంచిగా చూపిస్తాడు, చివరికి పతనం చేస్తాడు కూడా. ప్రియులారా, గమనించండి, ఆది తల్లిదండ్రులకు ఆ పండును చూపించి ఆ పండును తినేటట్లుగా ఆశ కలిగించిన సాతానుడు బహుశా నీ దగ్గరకు కూడా వస్తాడేమో. జాగ్రత్తగా ఉండు. దేవుని నుండి దూరం వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. నీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దయచేసి నేను మనసారా కోరుకుంటున్నాను, దేవుడిచ్చిన సహవాసం నుండి మాత్రం దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయవద్దు. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకం మాకు ఎంత అందంగా కనిపించినా, ఎంత రమ్యమైనదిగా కనిపించినా, కేవలం నీ వైపు చూసే కన్నులను మాకు ఇవ్వమని ప్రభువా మేము అడుగుచున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి వారికి ప్రభువా లోకానుసారమైనటువంటి దృష్టి కాకుండా పరలోక సంబంధమైన దృష్టి అనుగ్రహిస్తున్నదికే స్తోత్రాలు అర్పించుకుంటూ ఇందు నిమిత్తం మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావంలో సమర్పించుకుని అడిగి వేడుకలు పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.